రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా గుండెకాయ లాంటిదని చెప్పను గాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బ్రీతింగ్ పాయింట్. అంటే తమ సక్సెస్సు, ఫ్యూచర్ గురించినటువంటి. ఇప్పుడు క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి, మున్సిపల్ కార్పొరేషన్ ఈ స్థానిక ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధించిన వైసీపీ అధికారంలోకి రాలేదు. కానీ ఇప్పుడు వరుస ఎదురు దెబ్బలేంటంటే కేసులు, అరెస్టులు, జైళ్ళు వీటన్నిటి మధ్య సతమతమవుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారా లేదా అని తెలుసుకోవడానికి ఒక లిట్మస్ టెస్ట్. ఇక్కడ గతంలో వచ్చిన రిజల్ట్ కంటే 1% అదనపు ఫలితం వైసీపీకి వచ్చినా అది పెద్ద బూస్ట్ అవుతుంది. ఉద్దేశంతోనే సీరియస్‌గా కన్నేసి ఉంచారు. అందుకనే వాళ్ళ 175 అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్ల నుంచి, రీజనల్ హెడ్స్ దగ్గర నుంచి అందరితో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కావడానికి వీల్లేదు. ప్రతి వార్డులో పోటీ జరగాల్సిందే. ప్రతి మున్సిపల్ చైర్మన్ పోటీ జరగాల్సిందే. ప్రతి కార్పొరేషన్ మేయరు పోటీ జరగాల్సిందే. ఇది పకడ్బందీగా వెళ్లాల్సిందే. వాళ్ళందరి రేపొద్దున 175 మందికి రేపొద్దున భవిష్యత్తులో సీట్ రావాలంటే ఇది చెయ్యాల్సిందే అనే పాయింటే జగన్ ప్రధానంగా ప్రెషర్ పెట్టబోతున్నాడు. మరి వీళ్ళు ఏం చెప్తారో చూడాలి. వీళ్ళని కూడా చెప్పనిస్తే అప్పుడు వీళ్ళ ప్రాబ్లం చెప్తారు. కానీ అలా చెప్పనిచ్చి అది మీడియా ముందు చెప్పనియరు. ఇంకోటి వాళ్ళు కూడా ధైర్యం చేయరు. జగన్ ఎదురుగుండా చెప్తే ఆ తర్వాత మనల్ని లైట్ తీసుకుంటాడు, పక్కన పెట్టేసి ఇంకొకళ్ళని చూసుకుంటాడనే భయం కూడా ఉంటుంది. ఆ భయం వలన వాళ్ళు చెప్పే అవకాశం ఉండకపోవచ్చు.